గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు దసరా కాబట్టి ఇంట్లో అయితే అమ్మ మంచిగా పూజ అయితే చేసుకున్నారు. అట్లాగే ప్రసాదం, పాయసం, పులిహార అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టారనమాట. సో నేను వచ్చేసి ఈవినింగ్ అయితే రెడీ అయ్యాను. ఈవినింగ్ ఎందుకనంటే ఇంటి వైపు అమ్మవారి ఊరేగింపు జరుగుద్ది అనమాట, ఉత్సవం. సో అమ్మవారికి దండం పెట్టుకుందామని చెప్పి రెడీ అయ్యాను. మార్నింగ్ చాలా టైర్డ్గా ఉంది అనమాట, మార్నింగ్ ఫ్రెష్ అవ్వలేదు. అండ్ ఇప్పుడైతే శారీ అయితే వేర్ చేశాను అనమాట. సో శారీ అండ్ నా లుక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్. మీకు ఆల్రెడీ నా శారీ కలెక్షన్స్ చూపించాను, అందులో అదనమాట. ఇది మా మావయ్య పెళ్ళప్పుడు వేసుకున్నాను ఒక్కసారి, తర్వాత మళ్ళీ ఇవాళ కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నాను అనమాట. ఇంక ఈ జ్యువెలరీస్ అన్నీ కూడా నేను మీషోలో అయితే తీసుకున్నాను. నా కోసం కాదు, మా చెల్లికి అయితే గిఫ్ట్ చేశాను అనమాట ఒక బర్త్డే అప్పుడు, లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు ఈ జ్యువెలరీ. సో నేను చెన్నైలో ఉంది కాబట్టి జ్యువెలరీ ఎక్కువ నా దగ్గర ఇక్కడ ఏం లేదు కాబట్టి చెల్లిది అయితే ఇప్పుడు మళ్ళీ వేర్ చేశాను. చూసారా ఎంత బాగుందో లుక్, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అనమాట. సో మీలో ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లింక్ అయితే మీకు పంపిస్తాను. దీనికి వచ్చేసేసి ఇది నెక్లెస్, హారము, చౌలి, అలాగే పాపిడి బిల్ల ఇవైతే వస్తాయి. ఇంకా బ్యాంగిల్స్ అయితే అమ్మ షాప్లో అనమాట. మ్యాక్సిమం నా జ్యువెలరీ మొత్తం కూడా మా మమ్మీ షాప్లోనే తీసుకునే ఉంటాయి. సో ఫైనల్గా లుక్ ఇలా ఉంది. తర్వాత అమ్మవారు వచ్చిన తర్వాత వీడియో చూపిస్తాను. అమ్మవారు ఊరేగింపుకి ఇంటి వైపు అయితే వస్తారని చెప్పాను కదా. సో అమ్మవారు వచ్చే టైంకి మనం కొన్ని రెడీ చేసుకోవాలన్నమాట. అదేంటో చూపిస్తాను వచ్చేయండి. ఫస్ట్ అయితే చెట్టుకున్న యాప్ మండలు అయితే తెంపాను అనమాట. ఇప్పుడు వీటి ఆకులను అయితే తీస్తున్నాను. కొన్ని డైరెక్ట్గా అయితే ఇవి వేపాకులు ఇలా కొమ్మలు అయితే తీస్తాను అమ్మవారికి ఇవ్వటం కోసం. అయితే అమ్మవారి కోసం కొన్ని యాప్ మండలు అయితే అంటే 50 ఇవైతే తీసుకున్నాను. అలాగే అగరొత్తులు, కొన్ని పూలు, పసుపు కుంకుమ ప్యాకెట్, కర్పూరం తీసుకున్నాను. ఇప్పుడు షాప్కి అయితే వెళ్ళి కొబ్బరికాయ తీసుకురావాలి. ఎవరైనా కనిపిస్తే వాళ్ళ చేత తెప్పిస్తాను అనమాట. అమ్మవారు వచ్చాక మొదటిగా అయితే మనం నీళ్లు వారిపోయాలి. అంటే నీళ్లు తీసుకొని ఒక బిందె నీళ్ళు తీసుకొని దాంట్లో పసుపు, వేపాకు అయితే వేయాలన్నమాట. నాకు రీసెంట్గా డెలివరీ అయింది కదా, ఎక్కువ వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయకూడదు. సో నీళ్ళు అయితే వారిపోయాలి కాబట్టి ఇట్లాంటి చిన్నది ఉంటే దాంట్లో అయితే ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ పసుపు నీళ్ళలో ఆల్రెడీ నేను కొన్ని యాపాకులు అయితే తీసి ఒలిచి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అవి కూడా వేసేసేవి. ఈ వాటర్ ఏం చేస్తామంటే అమ్మవారి వాహనం రాగానే ఎదురైతే నీళ్లు వారిపోయాలి. తర్వాత ఈ ప్లేట్ అయితే ఇస్తామన్నమాట. కొబ్బరికాయ తేవాలి, తీసుకొచ్చిన తర్వాత చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫైనల్గా ఇప్పుడైతే అమ్మవారు వస్త్రం అయితే స్టార్ట్ అయిందనమాట. సో డప్పుల శబ్దం వినిపించింది. ఇంకా కృతి హడావిడి మామూలుగా లేదు. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే చెన్నైలో ఎప్పుడు డప్పుల శబ్దం కానీ ఇట్లా ఏం వెళ్ళలేదనమాట. ఇప్పుడు చాలా అన్నీ తెలుసు కదా, గంగానమ్మ తల్లి సంబరం అవనివ్వండి, పోతురాజం సంబరం, అలా ప్రతిదీ ఏదో ఒక ఉంటుంది. వినాయక చవితికి కానీ అలా డప్పులకి బాగా అలవాటు పడిపోయింది. ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది తనైతే. షాప్కి అయితే వెళ్ళి కొబ్బరికాయ కూడా తీసుకొచ్చింది అనమాట. హనీని అయితే పంపించాను. సో శారీ వేసుకున్నాను కదా, నేనైతే హనీని పంపించాను. సో కొబ్బరికాయ కూడా ప్లేట్లో అయితే పెట్టేసామన్నమాట. సో చూసారు కదా, కొబ్బరికాయ, పూలు, అగరబత్తులు, పసుపు, కుంకుమ, కర్పూరం. అమ్మవారికి ఒక పాత్రలు కాదని కోరుకుంటున్నా. జై భవాని, జై భవాని. చూపించు.
కదా ఫైనల్గా మా దసరా సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందనమాట. ఇప్పుడే అమ్మవారు కూడా వచ్చారు. అమ్మవారికి మంచిగా అయితే దండం పెట్టుకున్నాము. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యాపీ దసరా.